అంటే ఇప్పుడు ముందు ఉంటదనుకోవచ్చా? లేదంటే ఇక్కడితోనే ఎండ్ అనుకోవచ్చా? ఇక అంతే. చేసేదంతా. ఈ దీక్ష ఇక్కడితోనే క్లోజ్. ఇంకా అంటే వేరే రూపాల్లో కొనసాగిస్తాం. ఇంకా ఓకే. వేరే ధర్నాలు గావచ్చు, దీక్షలు గావచ్చు, ఢిల్లీలో గావచ్చు, హైదరాబాద్‌లో గావచ్చు, ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గావచ్చు, ఇంకా వేరే రూపాల్లో కొనసాగిస్తామనేది ఆమె చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ కొంతమంది ఏందంటే, అసలు బీసీలకు కవితకి ఏంటి సంబంధం? హ్మ్. 10 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా? లేదంటే కవితనే బీఆర్ఎస్ పార్టీని వదిలేసిందంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా? లేకపోతే కవితనే బీఆర్ఎస్ పార్టీ వదిలేసిందా? అనడానికి రీజన్స్ ఇప్పుడెందుకు ఈ ప్రశ్న వస్తుందంటే, రీసెంట్‌గా కవిత ఉత్తరం బయటకొచ్చిన తర్వాత వాళ్ళకు డిస్టర్బెన్స్ అవ్వడం కావచ్చు. నిన్న మొన్న తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్య చేసిన తర్వాత దాన్ని కనీసం బీఆర్ఎస్ పార్టోళ్ళు సొంత కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఖండించలేకపోవడం కావచ్చు. మళ్ళా నిన్న గాక మొన్న అటు జగదీష్ రెడ్డి పైన తర్వాత సబితేంద్రారెడ్డి పటోళ్ళ కార్తిక్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ఈ ఉద్దేశంతోని అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనేది మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కవిత వీడనుందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవితను వదిలించుకోనుందా? అంటే ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే, ఎప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు. గౌరవ కేసీఆర్ అధిష్టానం మేరకు, గౌరవ కేసీఆర్ ఆదేశాల మేరకే నేను పనిచేస్తా.